ధనుర్మాసం మేలుకొలుపు చూసిద్దామా? ధనుర్మాసం నెల రోజుల పాటు గ్రామాల్లో వేకువచిరి చీకటిలే కార్యక్రమం మొదలవుతుంది. రామయ్య తండ్రి పాదుకులు తలపై మోస్తూ గ్రామం మొత్తం రామ్ భజన చేస్తూ తిరుగుతూ ఉంటారు. అంతవరకు నిద్ర లేవని వారు రామ్ భజనకు నిద్రలేస్తారు. ఇక లేచిన వాళ్ళు పసుపు కుంకుమ పూలతో రామయ్య తండ్రికి పూజ చేసి బియ్యం పప్పు సమర్పిస్తారు. ఇలా తిరుగుతున్నప్పుడు గ్రామంలో ఉన్న ప్రతి గుడి దగ్గర కాసేపు ఆగి భజన చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఆ వేకువచిరి చీకటిలు ఎంత చల్లగా ఉన్నా సరే రామనామస్మరణ భక్తిభావం భజనల రూపంలో గ్రామం మొత్తం వినిపించేలా పాడుతూనే ఉంటారు. మాటల్లో చెప్పలేని తన్మయత్వం కలిగింది నాకు. ఆ తర్వాత గుడిలో భజన హారతి నిర్వహిస్తారు. ఇలా నెల రోజుల పాటు సేకరించిన పప్పు బియ్యంతో భోగి రోజు ఉదయం అన్న సమారాధన కార్యక్రమం జరిపిస్తారు. ఇక మన భోగి పండుగ కూడా చాలా చక్కగా సంతోషంగా జరుపుకున్నాం. భోగి రోజు తప్పకుండా ఉలవచారు కాచి తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇప్పటి వరకు నేను చేస్తూనే ఉన్నాను. మీరు కూడా ఇలానే చేస్తే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా ఈ క్రియేషన్స్ తరపున.